గురువు గారు 2025-26 సంవత్సరానికి గాను మకర రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయండి? కుంభరాశి వారికి, మకర రాశి వారికి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. అయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఇవన్నీ కూడా మనకి మకర రాశిలోకి వస్తాయి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5గా ఈ యొక్క మకర రాశి వారికి ఉంటుంది. అయితే ఈ యొక్క మకర రాశి వారికి పూర్వం ఉద్యోగం రానట్లయితే కనుక ఈ సంవత్సరం స్వల్ప ఆదాయంతో ఉద్యోగం మాత్రం వస్తుంది. స్వల్ప ఆదాయంతో ఉద్యోగం మాత్రం వస్తూ ఉంటుంది. కానీ అది స్వల్పంగా ఆదాయం మీకు చదివిన స్థాయి కన్నా తక్కువ ఉద్యోగం అనేది ఈ సంవత్సరం లభిస్తుంది. కానీ గురుడు ఈ రాశిలో షష్ఠస్థానమైన మిథురాశి యందు చక్కని స్వస్థతను, స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని, శత్రుజయాన్ని ఇస్తాడు. శని సంవత్సరం అంతా తృతీయ స్థానంలో ఉండడం వల్ల కమ్యూనికేషన్ అనేటువంటిది కొంచెం చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరిస్తూ ఉండాలి. చక్కటి కమ్యూనికేషన్ అనేటువంటిది పై అధికారులతో కానీ, మీ కింద అధికారులతో కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడడం మాత్రమే మీరు అలవర్చుకుంటే కనుక మాత్రమే ఈ సంవత్సరం మీకు బాగుంటుంది. లేదంటే ఉన్నటువంటి ఉద్యోగం కూడా స్థానచలనం అవ్వడమో లేదంటే అపభ్రంశం చెందడమో జరుగుతూ ఉంటుంది. అలాగే రాహుకేతువులు ధన అష్టమ స్థానాలందు సౌభాగ్యకరమైన ఫలితాలు ఇస్తారు. వాళ్ళు పాపగ్రహాలు కాబట్టి పాపస్థానాల్లో ఉండడం ద్వారా కొంచెం మంచి ఫలితాలు వాళ్ళిద్దరూ ఇస్తారు. కొంచెం ఇదివరకంటే ఇప్పుడు వివాహికవంతులుగా మారుతారు మీరు. ఇదివరకు ఏలినాటి శని సంచారం వల్ల ఇదివరకు చాలా ఇబ్బందులకు గురయ్యే వాళ్ళు ఈ సంవత్సరం వివేకవంతులుగా మారి కొంచెం ఉదార స్వభావాలుగా మార్పు చెందుతారు. జనాదరణ పొందుతారు. గంభీరమైన వారుగా మీరు మిమ్మల్ని అందరూ కూడా ఇష్టపడతారు. శత్రువులపై జయకేతనం ఎగురవేస్తారు. అలాగే కుటుంబం వృద్ధి చెందుతుంది. ఖరీదైన గృహంలో మీరు సేవకులు అంటే పని మనుషులు పెట్టుకుని అంటే ఒక జమీందారీ వ్యవస్థని ఏర్పరచుకోవడానికి కొంతమంది అంటే వారి యొక్క పర్సనల్ జాతకాన్ని బట్టి కూడా అనుసరించి చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కడుపు నొప్పి ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. కొంచెం 6వ స్థానంలో గురు సంచారం వల్ల కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. పోటీ పరీక్షల్లోనూ విద్యలోనూ ఎదురొకటి మీద రాణిస్తారు. వైవాహిక సంబంధాలు కనుక చూసుకున్నట్లయితే ఎదురొకటి మీద పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలు ద్వితీయార్థంలో ఉంటాయి. ప్రథమార్థంలో ఉద్యోగంలో తక్కువ జీతానికి జాయిన్ అయినా ద్వితీయార్థం నుంచి ఆ ఉద్యోగంలో అభివృద్ధి అనేటువంటి సాధిస్తారు. డిసెంబర్ నెలలో కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ సారించాలి. మంచి సానుకూల ఫలితాలు మీరు కొంచెం ధార్మిక కార్యక్రమాలను శ్రద్ధ మీద పెట్టడం ద్వారా, ధార్మిక కార్యక్రమాలు చేయడం ద్వారా మంచి సత్ఫలితాలు పొందుతారు.